తమ్ముడు సూర్యుడు గా పాకిస్తాన్ నే అంత గట్టిగా పిసికారంటే గీ నెదర్లాండ్స్ ని ఇంకెంత గట్టిగా పిసుకుతారో అనుకున్నా. కానీ గట్లా ఆడారేటి తమ్ముడు అన్న రోహిత్. ఇది మన బౌలింగ్ ఎక్స్పెరిమెంట్ మరియు బౌలింగ్ ప్రాక్టీసే. అందుకనే మన ఫ్రంట్ లైన్ బౌలర్స్ ఒక్కరు కూడా పూర్తిగా కోట పూర్తి చేయలేదు. తమ్ముడు సూర్యుడు ప్రాక్టీస్ వాళ్ళపై మీరు కాదు మీపై వాళ్ళు చేసినట్లు ఉంది. పాకిస్తాన్ పైనే 150 కొట్టలేకపోయారు. మనపై 173 కొట్టారు. కాస్త అటు ఇటు అయి ఉంటే మ్యాచ్ ఏమయ్యేదో. ఈ ఎక్స్పెరిమెంట్లు ప్రాక్టీసులు గా ఫోన్ పే పేటిఎం సిరీస్ లో చేసి ఉంటే ఉండొచ్చు గాని ఇక్కడ చేయకు తమ్ముడు. మనకి కప్పు ముఖ్యం. ఓకే అన్న ఓకే. ఇంకా సూపర్ 8 కి వెళ్తున్నాం కదా. గీ ఎక్స్పెరిమెంట్లు ప్రాక్టీసులు ఏమీ ఉండవులే. అంతా సీరియస్ మోడ్ లోనే ఉంటాం. తమ్ముడు దుబే బ్యాటింగ్ ఏమిటి? నెదర్లాండ్స్ పిల్లకాయల ఒట్టకాయలు వణికేలా కొట్టావు. ఒక దశలో 160 పరుగులు వెళ్తుందో లేదో అనుకున్నాం. నీ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ తో 31 బాల్లో 66 పరుగులు, 6 సిక్స్లు 4 ఫోర్లతో 193 పరుగులు కొట్టావు. ఎక్సలెంట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ తమ్ముడు. థ్యాంక్ యూ స్కై భయ్యా. ఈ దుబ్బే ఒక్కసారి ఫామ్ లోకి వస్తే సిక్సర్లు ఫోర్లతో స్టేడియం అల్లాడిపోద్ది. రాబోయే మ్యాచ్ల్లో ఇదే బ్యాటింగ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ తో షేక్ ఆడిస్తారు. తమ్ముడు పాండ్యా గదేం బౌలింగే. పాకిస్తాన్ తో 3 ఓవర్లకి 16 పరుగులు ఇచ్చి ఈ నెదర్లాండ్స్ పై మాత్రం 40 పరుగులు ఇచ్చి అది కాదే స్కై భయ్యా. ఎక్స్పెరిమెంట్ చేశానంతే. స్లో బౌన్సర్లు కట్టర్లతో నెదర్లాండ్స్ బ్యాటర్లను బెంబేలెత్తిందాం అనుకున్నా. కానీ ఇలా బూమరంగ్ అయింది. నేను అదే అనుకున్నా. అందుకనే నీకు ఇంకా ఓవర్స్ ఇవ్వలేదు. నెక్స్ట్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికాతో ఇదే పిచ్ లో కదా భయ్యా. నా పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉంటది. తమ్ముడు అభిషేక్ అదేంటి తమ్ముడు అలా ఆడుతున్నావు? ఇది వరుసగా 3వ డకౌట్. ఇట్లా అయితే ఎట్లా? అది కాదే స్కై భయ్యా. ఈ మ్యాచ్ లో ఎలాగైనా 50నో 100నో చూపుదామనే వచ్చా. కానీ నా బ్యాట్ లక్ అలా అయిపోయింది. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా పై నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూపిస్తా. షేక్ ఆడిస్తా. స్కై భయ్యా అక్షర్ పటేల్ తప్పించి సుందర్ కి, కుల్దీప్ ని తప్పించి హర్షదీప్ ఛాన్స్ ఇచ్చినట్టు తమ్ముడు అభిషేక్ ని తప్పించి నాకు ఛాన్స్ ఇవ్వాల్సింది. తమ్ముడు మళ్ళీ డక్అవుట్ అయ్యి కాన్ఫిడెన్స్ లో అయ్యాడు. తమ్ముడు శాంసన్ నువ్వు ఇట్లానే ప్రాక్టీస్ చేస్తూ ఉండు. అభిషేక్ ఇంకో 2-3 మ్యాచ్లు ఇట్లానే ఆడితే నీకు ఛాన్స్ వస్తుంది. తమ్ముడు చక్రవర్తి టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ తో అదరగొడుతున్నావు. మొన్న పాకిస్తాను, నిన్న నెదర్లాండ్స్. నీ మిస్టరీ స్పిన్ ను ఎదుర్కోవడానికి బ్యాటర్లు భయపడుతున్నారు. కానీ ఆ యాట్రిక్ ఒకటే మిస్ అవుతున్నావు. అవునే స్కై భయ్యా. నాకు అదొకటే తక్కువ అయింది అనిపిస్తుంది. నెక్స్ట్ మ్యాచ్ లో దాన్ని కూడా ఫుల్ ఫిల్ చేస్తా. బాయ్స్ ఈ మ్యాచ్ లో మన పర్ఫార్మెన్స్ అంతంత మాత్రమే ఉంది. ఇదే పర్ఫార్మెన్స్ తో మనం సౌత్ ఆఫ్రికాని బీట్ చేయడం కష్టం. సౌత్ ఆఫ్రికాని మనం బీట్ చేయాలంటే మన పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉండాలి. సౌత్ ఆఫ్రికాని పిసికితే మనం సెమీస్ కి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది.